నమస్తే అండి. బద్రీనాథ్ పుష్కరాలకి మేము 16వ తేదీ నాడు వెళ్ళామండి. ఈ బద్రీనాథ్ పుష్కరాలు ఈ మాన అని ఒక 5 కిలోమీటర్లు కానీ 3 కిలోమీటర్ల దగ్గరలో పుష్కరాలు జరుగుతున్నాయండి. సరస్వతి పుష్కరాలు. చక్కగా ఒక 100 మంది వెళ్ళామండి. చక్కగా దర్శనం చేసుకుని చక్కగా స్నానం చేసి నదిలో స్నానం చేసి చాలా అందరూ కూడా క్షేమంగాను ధైర్యంగాను విజయంగాను అలా వచ్చామండి. ఈ పుష్కరాలకు వెళ్ళేటప్పుడు చిన్న జాగ్రత్త తీసుకోవాలండి. అక్కడ దగ్గర 3 కిలోమీటర్ల కిందకి నడవాలి. 3 కిలోమీటర్ల కిందకి నడిచి పైకెక్కాలండి. ఒక చోట కొంచెం ఇబ్బంది ఉందండి, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ పుష్కరాలు ఇంకా 5 రోజులు జరుగుతాయండి. 2027వ తేదీ వరకు జరుగుతాయండి. 27/5/2025 వరకు ఈ బద్రీనాథ్లో పుష్కరాలు జరుగుతాయండి. కాబట్టి ఈ 5 రోజులు ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను పెడతానండి యూట్యూబ్లో. కానీ అది చూసి ఏదైనా ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. 3 కిలోమీటర్లు అయితే కిందకి నడవాలండి. 3 కిలోమీటర్లు అయితే కిందకి నడవాలండి. ఇది మాత్రం పక్కా. అలకన్నందే ఒక పక్కన, సరస్వతి అనేది ఒక పక్కన, ఈ 2 పక్కల్లో కూడా స్నానం చేసేయాలి. స్నానం చేసి పైకి రావాలండి. ఈ పెద్దవాళ్ళు అయితే కొంచెం జాగ్రత్త చర్యలు అయితే తీసుకోవాలండి. ఎందుకంటే చాలా చిన్న దారి అండి 3 కిలోమీటర్లు కూడా. కొంచెం ఏజ్ పర్సన్స్ అయితే కొంచెం స్లోగా వెళ్ళడం అయితే బెస్ట్ అండి. ఆయాసం అయి వస్తుందండి. అక్కడ మాత్రం కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి. మేము 7 గంటలకు వెళ్తే అక్కడ మేము పైకి రావడానికి 12 గంటలు పట్టిందండి. మధ్యాహ్నం దగ్గర 5-6 గంటల సమయం అయితే స్నానం చేసి బయటకు రావడానికే. కాబట్టి ఏదన్నా 7 గంటలకు వెళ్ళేటట్టయితే చూసుకోండి అక్కడికి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని, పుష్కరాలకు వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుందని చేస్తున్నానండి. ఈ చక్కగా వెళ్ళరండి, స్నానం చేయండి. ఎక్కువసేపు ఆ నీళ్ళలో స్నానం చేయకండి. నమస్కారం. మానా నది సరస్వతి పుష్కరాలకి వెళ్తున్నాం. ఈ దారి దగ్గర 2-3 కిలోమీటర్లు ఉంటుంది. 3 పైనే. ఇది చాలా సన్నగా చీమలు ఎట్లా ఉంటాయో అలా వెళ్ళే దారిలా ఉందండి. వెళ్ళేవాళ్ళు అదే దారి, వచ్చేది అదే దారి, గుర్రం అదే దారి, గుట్టో అదే దారి. చూడండి ఎంత సన్నగా వెళ్ళాలో. వీడియో చేశాను, వీడియోలో చూడండి. ఇంత కష్టమైన బద్రీనాథ్లో సరస్వతి పుష్కరం రావడం వచ్చిన చార్తాం భక్తులందరూ కూడా ఈ రావడం అనేది పూర్వజన శుద్ధితో ఉంటేనే జరుగుతుందండి. నమో నారాయణాయ.